ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ కంగ్రాట్స్ తల్లి, ఈరోజు ఈ సాయి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకోసమే ఈ వీడియో నీకు కనిపించింది. ఈ వీడియో అందరికీ కనిపించదు. నువ్వు ఎన్నుకోబడ్డావు కాబట్టి, నిన్ను ఎంచుకున్నాను కాబట్టి ఈ వీడియో నీ కంట పడింది, నీ చెవిన పడింది, నీ ముందుకు వచ్చింది. ఇక మిగతా వాళ్ళ కంటికి కూడా కనబడదు, చెవికి వినపడదు. వాళ్లకు ఈ వీడియో తప్పిపోతుంది, వాళ్ళ కంట అస్సలు పడదు. కేవలం అదృష్టవంతులకి మాత్రమే ఆ అదృష్టం నీకు ఉంది. ఈరోజు నిన్ను ఎన్నుకున్నాను, దానికి నువ్వు అర్హుడివి, అర్హత కలదానివి కాబట్టి ఈ వీడియో నీ దాకా వచ్చింది, నీ కంట పడింది, నీ చెవిన పడుతోంది. ఇలా ఈ వీడియో నీ కంట పడ్డప్పుడు మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు. ఇది సాక్షాత్తు సాయి నీ కోసం రాసి తీసుకొచ్చిన సందేశం అని గుర్తించు. నీ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో నీకు తెలియని విషయాలను, రహస్యాలను, మలుపులను ప్రతి ఒక్క దాన్ని కూడా చెప్పబోతున్నాను. ప్రతి ఒక్క రహస్యాన్ని ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను. అయితే నీ గురించిన ఒక పెద్ద రహస్యం అన్నది ఒక వ్యక్తికి తెలిసిపోయింది బిడ్డ. ఎందుకు, ఎవరు ఆ వ్యక్తి, ఏం చెయ్యబోతున్నాడు, ఆ రహస్యం ఏంటి తెలుసుకోవాలి అంటే ఒక్క 10 నిమిషాల నీ సమయాన్ని నాకు ఇస్తే నీ జీవితం మొత్తం, నీ చరిత్ర మొత్తం నీకు నేను అప్పగిస్తాను బిడ్డ. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు, ఎందుకంటే ఇది నీ జీవితం కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన, అలాగే ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు, అసలు విషయం ఏంటి తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే విషయం అర్థమవుతుంది. బాబా గారు విషయాన్ని అంతా అక్కడ దాచి ఉంచారు. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మండి సమస్యనైనా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీరు ఎంత పెద్ద సమస్య ఇచ్చినా, ఎంత మొండి సమస్య ఇచ్చినా దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ. సరే అండి, మేము నేరుగా వెళ్ళలేము, పర్సనల్గా మీట్ అవ్వలేము, ఎలా అంటే అవసరం లేదండి. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, అలాగే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఈ వీడియోని, ఈ సందేశాన్ని కేవలం అదృష్టవంతులు మాత్రమే చూడగలుగుతారు. సాయి స్వయంగా ఎన్నుకున్న వారు మాత్రమే చూడగలుగుతారు. ఎందుకంటే ఈ వీడియో అందరికీ కనిపించదు. ఒకవేళ ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటే నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి, అదృష్టవంతుడివి అని అర్థం చేసుకో. ఇతరుల కళ్ళ ముందు ఈ వీడియో కనిపించదు, కానీ నీ కోసం ఇది ఈ రోజు నీ సాయి ఇచ్చిన సమాధానం. రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఎలాంటి పెద్ద మార్పులు జరగబోతున్నాయో నువ్వు ఊహించలేవు. నీ పేరు సాయి యొక్క జాబితాలో రాసి ఉంది. ఇక్కడ కోట్లాది మందిలో కొద్ది మంది ఎంపికైన వారు మాత్రమే చేరగలరు. అందరికీ అర్హత లేదు. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావనేది ఏదో సంయోగం కాదు బిడ్డ. ఈ సందేశం నీ విధిని మార్చటానికి వచ్చింది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా విను బిడ్డ. ఎందుకంటే నువ్వు దీనిని చివరి వరకు వింటే సాయి నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడో నీకు అర్థమవుతుంది, ఎలాంటి సందేశం ఇవ్వాలో అర్థమవుతుంది. సాయి నీతో ఎలా చెప్తున్నాడు, నువ్వు ఈ వీడియోని చూడటం ప్రారంభించిన క్షణం నుండి నీ శక్తి మారటం మొదలైంది. ఈ సంకేతం ఇతరులకు లభించదు బిడ్డ. ఎందుకంటే ఈ సందేశం అందరి కోసం కాదు, కేవలం నీ కోసం మాత్రమే, నీ ఆత్మకు మాత్రమే సంబంధించింది. నీ ఆత్మకు మాత్రమే వినిపిస్తుంది, కనిపిస్తుంది.
ఇతరులకు లభించదు. ఎందుకంటే ఇది నీ కోసం కాదు, ఇది కేవలం నీ ఆత్మకు మాత్రమే చేరుతుంది. నీ జీవితంలో నిజంగా ఒక కొత్త మలుపు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఈ క్షణంలో నీ లోపల ఏదో వింతైన కదలిక అనుభవిస్తున్నావు బిడ్డ. గుండె చప్పుడు కూడా వేగంగా కొట్టుకుంటోంది. ఆ శబ్దం నువ్వు వింటున్నావు, ఆ వేగం నీకు తెలుస్తోంది. నీ గుండె లోతుల్లో ఏదో ఒక కలయిక, ఒక కదలిక మొదలైపోయింది. ఎందుకంటే సాక్షాత్తు నా సాయి నా కోసం సందేశం తీసుకువచ్చాడు, నన్ను పలకరిస్తున్నాడు, నా కోసం తీసుకువచ్చాడు అని ఒక ఆనందంతో నీ మనసు లోతుల్లో, నీ గుండె పొరల్లో ఏదో చిన్నగా కదలిక మొదలైంది. నీ గుండె కూడా వేగంగా కొట్టుకుంటోంది. గమనించు బిడ్డ, వింతైన కదలికలు అనుభవిస్తున్నావు. గుండె చప్పుడు కొంచెం వేగంగా ఉంది, కళ్ళల్లో ఒక మెరుపు ఉంది. మనసు భరోసాగా చెప్తోంది ఈ సందేశాన్ని చివరి వరకు వినాలని. ఇదే సాయి యొక్క శక్తి, అది నిన్ను ఇప్పుడు ఉండాల్సిన చోటికి తీసుకువచ్చింది అని. ఈరోజు నువ్వు ఈ వీడియో వరకు చేరుకున్నావు. దీని అర్థం ఇప్పుడు నీ విధి పూర్తిగా మారబోతోందని. గత కొంతకాలంగా నువ్వు ఎదుర్కొన్న కష్టాలన్నీ ఇప్పుడు క్రమంగా వెనక్కి వెళ్ళిపోతున్నాయని. అదృష్టం ఎప్పుడు కూడా నీకు తోడు లేదని నువ్వు అనుకున్నావు కదా, కానీ నిజానికి అదృష్టం నిన్ను సిద్ధం చేస్తోంది తల్లి. ప్రతి అడ్డంకి, ప్రతి నొప్పి, ప్రతి ఎదురు దెబ్బ ఇవన్నీ జరిగాయి. సరైన సమయం వచ్చినప్పుడు నువ్వు మరింత బలంగా నిలబడగలవని సాయి నీతో చెప్తున్నాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఇప్పుడు నిన్ను ఎవరు కూడా ఆపలేరు. ఇప్పటి వరకు ఉన్న చీకటి తొలగిపోతుంది, వెలుగు నీ జీవితంలోకి ప్రవేశిస్తోంది. ఈ సందేశం నీ కోసం. ఇతరులు దీన్ని చూడలేరు, ఎందుకంటే ఇది నీ కోసం ఎన్నుకోబడ్డది. నువ్వు ఆ ఆత్మ ఏదైతే ఉందో, నీ ఆత్మ ఏదైతే ఉందో సాయితో కలిసిపోతుంది. సాయి కృపను వర్షించాలని నిర్ణయించిన ఆత్మవి. ఇప్పుడు ప్రతి కోరిక, ప్రతి కళ సాకారం కాబోతుంది. నీ జీవితంలో ఆ వ్యక్తులు, ఆ అవకాశాలు, ఆ పరిస్థితులు రాబోతున్నాయి. వీటిని నువ్వు అస్సలు ఊహించలేవు. అందుకే నీకు ఈ సందేశం అందింది. ఇతరులకు ఇది కనిపించదు బిడ్డ, ఎందుకంటే నువ్వు ఎన్నుకోబడ్డావు, వారు కాదు. కాబట్టి ఈ వీడియోలోని ప్రతి పదాన్ని నీ హృదయంలోకి నువ్వు దింపుకో. ఎందుకంటే ఇది సాధారణ పదాలు కావు, ఇవి నీ విధి రాతను మార్చే మంత్రాలు. ఇదే ఆ శక్తి నీ జీవితానికి కొత్త దిశను ఇవ్వటానికి వచ్చింది. సాయి చెప్తున్నాడు బిడ్డ, ఇక ఆలస్యం చేయకో. ఇప్పుడు నీ కష్టం ఫలిస్తుంది, నీ ప్రార్థనలు పూర్తవుతాయి, నీ అదృష్టం నీ పక్షంలో పని చేయటం ప్రారంభిస్తుంది. కాబట్టి ఓపెన్ హార్ట్తో, సాయితో, విశ్వాసంతో ఈ సందేశాన్ని స్వీకరించు. నువ్వు ఆ ఆత్మ అన్ని అడ్డంకులని ఛేదించి ముందుకు సాగాల్సిన ఆత్మవి. ఈ రోజు నుండి నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సాయి చెప్తున్నాడు, నీ లోపల ఉన్న శక్తి ఇప్పటి వరకు నిద్రాణంగా ఉంది. ప్రపంచం నిన్ను బలహీనంగా చూపింది, పరిస్థితులు నిన్ను అలసిపోయేలా చేశాయి. చాలాసార్లు నీపై నమ్మకం కోల్పోయేలా, ఇతరుల్లా కాదని అనుకున్నావు. కానీ ఈ క్షణంలో నీ ఆత్మ జాగృతమైంది. గుర్తుంచుకో బిడ్డ, ఇతరులకి ఈ సందేశం లభించదు. వారి ఆత్మ ఇంకా ఆ స్థాయికి చేరలేదు. ఆ సత్యాన్ని స్వీకరించే స్థాయికి కానీ నువ్వు చేరుకున్నావు. నీ లోపల ఆ వెలుగు జాగృతమైంది. ఇప్పటి వరకు మూసుకున్న ప్రతి తలుపు ఇప్పుడు నీ ముందు తెరుచుకోబోతున్నాయి. నిన్ను పట్టించుకొని వ్యక్తులు ఇప్పుడు నీ వైపు ఆకర్షితులవుతారు, నీ వైపు చూస్తారు. నువ్వు ఎదురు చూసిన అవకాశాలు ఇప్పుడు నీ దారిలోకి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు అసాధ్యమని వదిలేసిన కలలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. సాయి నీతో చెప్తున్నాడు ఏమని, ఇప్పుడు నీ ఆలోచనలు మార్చుకోవాల్సిన సమయం, నీ శక్తిని ఉత్పన్నతం చేసుకోవాల్సిన సమయం, నీపై పూర్తి విశ్వాసం ఉంచుకోవాల్సిన సమయం. ఎందుకంటే ఇప్పుడు నీ అదృష్టం మారబోతోంది. ఇప్పుడు నిన్ను ఆపేవారు ఎవ్వరూ లేరు. బహుశా నువ్వు గమనించే ఉంటావు, గత కొన్ని రోజులుగా నీ చుట్టూ వింతైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఏదో పాట బిగ్గరగా వినిపిస్తోంది. అది నీ హృదయం చెప్పే మాటలను చెబుతోంది. ఒక అపరిచితుడు చెప్పిన మాట నీ ప్రశ్నకు సమాధానంగా మారుతుంది. ఒక సంఖ్య మళ్ళీ మళ్ళీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు తల్లి, ఇవి సాయి యొక్క సంకేతాలు. ఈ సంకేతాలన్నీ నిన్ను ఈ క్షణానికి, ఈ వీడియోకి, ఈ సందేశానికి తీసుకువచ్చాయి. ఎందుకంటే ఈరోజు ఇప్పటి నుండి నీ జీవితం మారాల్సిందే. ఇప్పుడు నువ్వు గతంలో ఉన్న వ్యక్తివి కాదు, నువ్వు ఇప్పుడు మరింత బలంగా వెలుగుతో ఉంటావు. నువ్వు చాలా కాలంగా ఎదురు చూసిన దాన్ని ఇప్పుడు పొందబోతున్నావు. ఇతరులు ఈ వీడియోని చూడలేరు, వారి దృష్టి నుంచి ఇది తప్పిపోతుంది. ఎందుకంటే ఇది వారి కోసం రూపొందించబడలేదు, ఇది కేవలం నీ కోసమే. అందుకే ఈరోజు ఇక్కడికి చేరుకున్నావు. కాబట్టి తప్పక విను బిడ్డ, ఇప్పుడు ఏం జరిగినా అది నీకు మంచి కోసమే జరుగుతుంది. నీ బాధలు ఇప్పుడు నీ జీవితం నుంచి దూరం అవుతున్నాయి, నీ ప్రార్థనలు ఇప్పుడు స్వీకరించబడుతున్నాయి, నీ దారులు ఇప్పుడు స్పష్టమవుతున్నాయి.
సాయి నీకు ఆశీర్వదిస్తున్నాడు, నీకు సంకేతాలను పంపుతున్నాడు. నువ్వు ఎన్నుకోబడ్డావని, నువ్వు ప్రత్యేకమైన దానివని, నీ సమయం వచ్చిందని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఉదయం నీకు కొత్త ఆశలను తెస్తుంది, ప్రతి రాత్రి నీకు కొత్త శాంతిని తెస్తుంది, ప్రతిరోజు నీకు కొత్త అవకాశాన్ని తెస్తుంది. కాబట్టి సిద్ధంగా ఉండు, ఎందుకంటే రాబోయే రోజులు నీ జీవితాన్ని మార్చేస్తాయి. ఇతరులకు ఊహించలేని వాటిని నువ్వు పొందబోతున్నావు. అందుకే నువ్వు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు. ఇప్పుడు చింతించుకో బిడ్డ, భయపడకు, ఓటమిని అంగీకరించుకో. ఎందుకంటే సాయి నిన్ను ఎన్నుకున్నాడు, నడిపిస్తాడు. సాయి స్వయంగా నీ పక్షంలో నిలబడి ఉన్నప్పుడు మొత్తం ప్రపంచం నీకు సహాయం చేయటం ప్రారంభిస్తుంది. సాయి చెప్తున్నాడు, విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, ఎందుకంటే నీ అదృష్టం ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు నువ్వు చాలా కాలంగా ఎదురు చూసిన దాన్ని పొందబోతున్నావు. ఉదయం అవగానే చీకటి తొలగిపోయినట్లు నీ జీవితంలోని చీకటి కూడా ఇప్పుడు తొలగిపోబోతోంది. నువ్వు చాలా కాలంగా ఎదురు చూసావు కదా, చాలా సహించావు కదా, చాలా భరించావు కదా, కానీ ఇప్పుడు నీ లోపల వెలుగు మరింత వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పుడు నీ గుర్తింపు మారబోయే సమయం. ఇప్పటి వరకు నిన్ను చూసిన కళ్ళతో ప్రజలు ఇకపై చూడరు. నిన్ను పట్టించుకొని వారు ఇప్పుడు నిన్ను ఆరాధిస్తారు. నిన్ను బలహీనంగా భావించిన వారు ఇప్పుడు నీ నుండి ప్రేరణ పొందుతారు. నిన్ను కోల్పోవటానికి భయపడని వారు ఇప్పుడు నువ్వు లేకపోవడంతో ఇప్పుడు అసంపూర్ణంగా భావిస్తారు. రాబోయే కొన్ని రోజుల్లో నీ వ్యక్తిత్వం ఎంతగా నిగ్గుదేరుతుందో నువ్వు ఊహించలేవు. అందరి దృష్టి నీ పైనే ఉంటుంది. నీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారిపోతుంది. గతంలో కూడా అసౌకర్యంగా అనిపించిన ప్రదేశంలో ఇప్పుడు నీకు శాంతి లభిస్తుంది. గతంలో అడ్డంకులు ఎదురైన పనులు ఇప్పుడు నీకు సులభంగా సౌకర్యవంతంగా మారతాయి. ఎందుకంటే సాయి ఒకరిని ఎన్నుకున్నప్పుడు ఆ మొత్తం ప్రకృతి ఆ వ్యక్తిని దారిని సుగమం చేస్తుంది బిడ్డ. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, నీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా నీ పక్షంలోకే వస్తారు. ఇదే ఇప్పుడు నీకు జరుగుతుంది. సాయి నీకు చెప్పాలనుకుంటున్నాడు, ఇప్పుడు నీ జీవితంలో అలాంటి సంఘటనలు జరగబోతున్నాయి. వీటిని నువ్వు అద్భుతాలు అని అంటావు. ఒక్కసారిగా నీ పెద్ద సమస్య పరిష్కారం కావచ్చు. ఒక్కసారిగా నీ ముందుకు ఒక అవకాశం వచ్చి నిలబడవచ్చు, లేదా ఒక్కసారిగా నీ మనసులోని కోరిక నెరవేరిపోవచ్చు. ఇది జరిగినప్పుడు నువ్వు స్వయంగా ఆలోచిస్తావు, ఇది నిజంగా నా కోసమా, నేను దీనికి అర్హుడినా, అర్హురాలినా అన్న అయోమయంలో నువ్వు పడతావు. గట్టిగా ఆలోచిస్తావు, 1-2 సార్లు పదే పదే ఆలోచిస్తావు, స్వయంగా ఆలోచిస్తావు. ఇది జరిగినప్పుడు ఇది నిజంగా నా కోసమేనా అని. కానీ గుర్తించుకో, ఇదంతా కూడా నీ కోసమే. నీ కర్మలతో, నీ ప్రార్థనలతో, నీ ఆత్మశక్తితో నువ్వు దీనిని ఆకర్షించావు. సాయి ఎప్పుడు ఎవరికి వారి హక్కును మించి ఇవ్వడు. కానీ ఇప్పుడు నీకు పూర్తి హక్కు లభించబోతోంది. ఇప్పటి వరకు అసంపూర్ణంగా ఉన్నది ఇప్పుడు పూర్తవుతుంది. ఇప్పుడు విరిగిపోయింది ఇప్పుడు అతుక్కుంటుంది. గాలిలో తేలిపోయిన కళ ఇప్పుడు నేలపైకి దిగి వస్తుంది. సాయి నీతో ఒకటే చెప్తున్నాడు బిడ్డ, ఇప్పుడు నీపై నీకు సందేహం వద్దు. నువ్వు సమర్థుడివి కాదని ఆలోచించుకో. ఎందుకంటే నువ్వు నీ సాయి ఎంచుకున్న ఒక వ్యక్తివి. ఇతరులు ఈ సందేశాన్ని చూడలేరు, వినలేరు. కానీ నువ్వు చూసావు అంటే ఇది ప్రత్యేకమైన ఒక వ్యక్తివి నువ్వు అని నిరూపణ అయ్యింది. నీ ప్రతి అడుగుకి ఆశీర్వాదం లభిస్తుంది. నీ ప్రతి నిర్ణయంలో, నీ ఒక ప్రతి అడుగుకి సాయి తోడవుతాడు. నీ ప్రతి కళలో శక్తిని నింపుతాడు. బహుశా నీకు ఇవన్నీ కేవలం మాటల్లా అనిపించొచ్చేమో, కానీ రాబోయే రోజుల్లో నువ్వు అనుభవిస్తావు. ప్రతి పదం వాస్తవంగా మారుతుంది. నీ హృదయం తేలికవుతుంది. నీ దారులు సులభం అవుతాయి. నీ విధి నీ కోసం కొత్త మలుపును తెరుస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ సందేశాన్ని ఎక్కడి వరకు విన్నావు కాబట్టి బిడ్డ, దీనిని యథాతథంగా వదిలేయకు. సాయి నిన్ను కోట్లాది వ్యక్తుల నుండి నిన్ను ఎన్నుకున్నాడు. ఈ రహస్యం నీ ముందు వెల్లడయింది. ఇది ఒక సంయోగం కాదు, నీ జీవితంలో వస్తున్న పెద్ద మార్పుల సంకేతం. ఈ రోజు నుండి ప్రతిరోజు కొత్త మెరుపుతో ఉంటుంది. ఇప్పుడు నీ ప్రతి అడుగుతో ఒక అదృశ్య శక్తి నిన్ను నీ గమ్యానికి చేర్చడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు చేయాల్సిందల్లా నీ విశ్వాసాన్ని కాపాడుకోవటం, ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించటం. నువ్వు ఎప్పుడైనా గమనించావా? పేరు కేవలం ఒక పదం కాదు బిడ్డ, ఒక శక్తి. ప్రతిసారి కూడా ఎవరైనా నీ పేరు పిలిచినప్పుడు నీ లోపల ఒక చిన్న కంపనం మొదలవుతుంది, కంపనం జనిస్తుంది. నీ మనసు, నీ ఆత్మ, నీ శక్తి వెంటనే స్పందిస్తాయి. గుర్తించావా? గమనించావా? ఎందుకంటే సాయి ప్రతి పేరుని ఒక ప్రత్యేక వైబ్రేషన్తో జోడించి ఉంటాడు. ఒకవేళ సాయి ఇటీవల నీ పేరుని పిలిచాడు అంటే నువ్వు ఒక్కసారిగా నీ పేరుని వివిధ చోట్ల నుండి విన్నావు అంటే, ఒక అపరిచితుడు నీ పేరును పిలిచాడు, లేదా ధ్యానం సమయంలో, లేదా
భక్తి తన్మయత్వం సమయంలో ఏదో అదృశ్య శక్తి నీ పేరును పిలిచినట్లు అనిపిస్తుంది. అయితే సాయి నీ కోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చాడని అర్థం. నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే అది యాదృచ్ఛికం మాత్రం కాదు బిడ్డ. సాయి నిన్ను ఇక్కడికి పంపాడు. నీ పేరు కేవలం నీ గుర్తింపు మాత్రం కాదు, అది నీ యొక్క ఆత్మ యొక్క ఒక పాస్వర్డ్ అనేది గుర్తుంచుకో. బాల్యం నుండి కూడా ఈ రోజు వరకు ప్రతిసారి నీ పేరు పిలవబడినప్పుడు నీ శక్తిలో ఒక చిన్న తరంగం ఉద్భవించింది. అందుకే ఎవరైనా ప్రేమతో నీ పేరు పిలిచినప్పుడు నీ హృదయానికి సుఖం కలుగుతుంది. ఎవరైనా కోపంతో నీ పేరు పెట్టి పిలిచినప్పుడు అసౌకర్యంగా, భయంగా నీకు ఆ భావనలు కలుగుతాయి. ఎందుకంటే పేరు ఒకటే, కానీ శక్తి వేరు, పిలుపులు వేరు. కాబట్టి సాయి నీ పేరు పిలిచినప్పుడు ఆ శక్తి ఎంత లోతైనదో నువ్వు ఊహించు. ఇది నీ జీవితంలో ఒక మార్పు, ఒక పరివర్తన, ఒక తలుపు తెరుచుకోబోతున్న సందేశం తల్లే. సాయి నిన్ను పిలుస్తున్నాడు, నీకు సంకేతాలు ఇస్తున్నాడు, సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. మొదటి సంకేతం ఏంటో తెలుసా? నీ పేరు మళ్ళీ మళ్ళీ పదే పదే నీకు వినిపిస్తుంది. నువ్వు గుడిలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఎవరో నీ పేరు పిలిచినట్లు నీకు అనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. లేదా ఎక్కడో ఒక పాట వింటూ ఉన్నప్పుడు, లేదా ఒక సంభాషణలో నీ పేరు మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు బిడ్డ. ఇది సాయి యొక్క ఈ రీతి నీకు గుర్తు చేయటానికి ఇప్పుడు నీ నిజమైన దారిలోకి నువ్వు మళ్ళాలి బిడ్డ. రెండవ సంకేతం ధ్యానంలో లేదా కలలో నీ పేరు వినిపించటం. చాలామంది చెబుతూ ఉంటారు, ధ్యానం చేస్తున్నప్పుడు వారి పేరును ఒక ధ్వని వినిపించిందని, లేదా కలలో ఏదో ఒక అదృశ్య శక్తి వారి పేరుని పిలిచిందని అంటూ ఉంటారు. విన్నావా? ఒకవేళ నీకు అలా జరిగి ఉంటే ఇది నీ సాయి యొక్క చాలా లోతైన సంకేతం బిడ్డ. ఎందుకంటే కలలో ధ్యానం సమయంలో నీ ఆత్మ అత్యంత గ్రహణశీలంగా ఉంటుంది. అలాంటి సమయంలో సాయి నీ పేరు పిలిచినప్పుడు నీ ఆత్మ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని సందేశం అది. మూడవ సంకేతం ఏంటంటే అపరిచితులు నీ పేరుని పిలవటం. కొన్నిసార్లు నువ్వు ఎవరో తెలియని వ్యక్తులని కలుస్తావు, కొత్త వ్యక్తులను కలుస్తావు, కానీ ఒక్కసారిగా వారు నీ పేరును పిలుస్తారు. వారు నిన్ను ఇంతకు ముందే తెలుసుకున్నట్లు, నువ్వు తెలిసినట్టు, పరిచయం ఉన్నట్టు. ఇది చాలా రహస్యమైన సంకేతం బిడ్డ. ఇది సాయి ఎలాంటి క్షణాలను నీ కోసం సృష్టిస్తాడు. నువ్వు ఒంటరి కాదని, నీ శక్తి, నీ గుర్తింపు సాయితో కలిసి ఉన్నాయని గుర్తు చేయటానికి నీ ప్రయాణం ఇప్పుడు ఇతరులతో కలవబోతున్నావని సంకేతం. ఇక నాలుగవ సంకేతం, నీ పేరు విన్నప్పుడు శరీరంలో కంపనం. కొన్నిసార్లు ఎవరైనా నీ పేరు పిలిచినప్పుడు నీ శరీరం మొత్తం వణుకుతుంది, లేదా ఒక్కసారిగా గుండె చప్పుడు వేగవంతం అవుతుంది. ఇది కేవలం ఆందోళన కాదు బిడ్డ. ఇది సాయి యొక్క సందేశంతో జోడింపబడిన ఒక శక్తి యొక్క ప్రభావం. నీ ఆత్మ స్పందిస్తుంది, ఎందుకంటే ఈ పిలుపు పైనుండి వచ్చిందని దానికి తెలుసు. ఇక ఐదవ సంకేతం, కొన్ని క్షణాలు నీ పేరు ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ వెనక్కి తిరిగితే ఎవరూ ఉండరు. కొంత సమయం తర్వాత మళ్ళీ అదే అనుభవం అవుతుంది. ఎలాంటి క్షణాలు కూడా ఏంటంటే సాయి నీ పేరును ఉపయోగించి నీ శక్తిని సక్రియం చేయటానికి ప్రయత్నిస్తున్నాడని చూపిస్తున్న సంకేతాలు. ఎందుకంటే నీ శక్తి ఇప్పుడు తదుపరి రోజులకు వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు నేను నిన్ను అడగాలనుకుంటున్నా బిడ్డ, ధ్యానంలో ఉన్నప్పుడు లేదా ఎక్కడో కలలో ఎవరో పిలిచినట్టు నీ పేరు పిలిచిన అనుభూతి నీకు చెందావా? యాదృచ్ఛికంగా ఎక్కడి నుండో నీ పేరు విన్న అనుభూతి నీకు కలిగిందా? ఒకవేళ అలాగనక అయితే ఇక్కడ ఆ విషయం రాయి బిడ్డ. బాబా నిజం, నా పేరు ఎవరో పిలిచినట్టు అనిపించింది అని ఇక్కడ నీ ఒక అభిప్రాయాన్ని నాతో పంచుకో బిడ్డ ఈ రోజైతే. ఎందుకు అంటే ఇది చిన్న విషయం కాదు తల్లి, ఇది సాయి యొక్క అత్యంత స్పష్టమైన సంకేతం. ఇది నీ కోసం మాత్రమే సంకేతం. నిన్ను పిలుస్తున్నాడు, నీకేదో చెప్తున్నాడు, ఏదో హెచ్చరిస్తున్నాడు సాయి, నువ్వు గుర్తించాలని. ఇది సాయి ఎప్పుడూ కూడా యాదృచ్ఛికంగా ఎవరి పేరును కూడా పిలవడు. ఇది ఒక దైవిక సందేశం. నీ జీవితంలో పెద్ద మలుపు రాబోతున్నప్పుడు, నీ శక్తి ఒక పాత దశ నుండి కొత్త దశలోకి ప్రవేశిస్తున్నప్పుడు, సాయి నీ పేరుని సక్రియం చేస్తున్నప్పుడు, ఎవరినైనా మేల్కొల్పడానికి వారి పేరును పిలిచినట్లు సాయి నీ ఆత్మను మేల్కొల్పటానికి నీ పేరును పిలుస్తున్నాడు. ఇది నీకు చెబుతున్నాడు బిడ్డ. ఇప్పుడు నిద్రించే సమయం ముగిసింది, ఇప్పుడు చర్య తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది అని సాయి చెప్తున్నాడు బిడ్డ. సాయి నీ పేరుని ఎప్పుడు పిలుస్తున్నాడు?
ఎప్పుడు పిలుస్తాడు? మొదట నీ జీవితంలో పరివర్తన రాబోతున్నప్పుడు. నువ్వు నీ పేరుని మళ్ళీ మళ్ళీ వింటున్నావు అంటే నీ జీవితం మారబోతోందని అర్థం. నువ్వు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళొచ్చు, కొత్త పనిని ప్రారంభించవచ్చు, లేదా ఒక ప్రత్యేక సంబంధం నీ జీవితంలోకి రావచ్చు. సాయి నీ పేరుని పిలిచి నిన్ను మానసికంగా సిద్ధం చేస్తున్నాడు. రెండవది, నువ్వు నీ దారి నుండి తప్పిపోతున్నప్పుడు కొన్నిసార్లు నువ్వు తప్పు నిర్ణయాలు, తప్పు వ్యక్తులని లేదా తప్పు పరిస్థితుల్లో చిక్కుకుంటావు. అప్పుడు సాయి నీ పేరుని పిలిచి నిన్ను ఆపుతాడు. ఒక తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రమాదం వైపు వెళ్తున్నప్పుడు పిలిచినట్లు. ఇది ఒక హెచ్చరిక. ఆగు, ఈ దారి నీకోసం కాదు. మూడవది, నీ ప్రార్థన వినబడినప్పుడు. నువ్వు హృదయపూర్వకంగా ఒక ప్రార్థన చేసి కొంత సమయం తర్వాత ఎక్కడో యాదృచ్ఛికంగా నీ పేరు విన్న అనుభవం ఎప్పుడైనా కలిగిందా బిడ్డ? ఇది సాయి నీ ప్రార్థనను విని దానికి సమాధానం ఇవ్వటం ప్రారంభించాడని అర్థం. నీ పేరు పిలవబడి ఉంది బిడ్డ, ఎందుకంటే ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమే. ఇక నాలుగవది, నీ ఆత్మ లక్ష్యం సక్రియమవుతున్నప్పుడు. ప్రతి మనిషి ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేక ఉద్దేశంతో జన్మిస్తాడు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు అతని ఆత్మ ఏదైతే ఉందో లక్ష్యం వైపు అడుగులు పెట్టాల్సిన సమయంలో సాయి నీ పేరును పిలిచి నిన్ను ఆ దారిలోకి నడిపిస్తాడు. ఇది ఒక ఆధ్యాత్మిక జాగృతి యొక్క ఆరంభం తల్లే. ఇప్పుడు ప్రశ్న ఏంటో తెలుసా? సాయి ఇటీవల నీ పేరు పిలిచినట్లు అయితే ఇక ముందు ఏం జరగబోతోంది? దీన్ని సరళమైన అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. నీ శక్తి కొత్త అనుభవాలను ఆకర్షించబోతోంది. నీ పాత అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. కానీ గుర్తుంచుకో తల్లి, సాయి నిన్ను పిలవటం మాత్రమే కాదు, నువ్వు స్పందించాలని కూడా కోరుకుంటున్నాడు. నువ్వు ఆ పిలుపుని విస్మరిస్తే నువ్వు అక్కడే నిలిచిపోతావు. కానీ నువ్వు దీన్ని అర్థం చేసుకుని చర్య తీసుకుంటే నీ జీవితం 360 డిగ్రీలుగా మారిపోతుంది. కాబట్టి నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, సాయి ఇటీవల నీ పేరును పిలిచినట్టు నీకు అనిపిస్తోందా? ఒకవేళ కొత్త అధ్యాయం వైపు అడుగులు వేస్తున్నట్లు అనుభవిస్తున్నావా? ఒకవేళ అవును అని అనిపిస్తే నీకు నిజంగా కంగ్రాట్స్ బిడ్డ, అభినందించాలి. నువ్వు చాలా అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలివి. ఎందుకంటే సాయి సందేశాన్ని చేరుకున్నావు, సాయి పిలుపుకి స్పందించావు. అందుకే ఈ అనుభవం నీకు జరుగుతోంది. ఇలా అనుభవించబోతున్నావు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు, సాయి నీ పేరును పిలిచినప్పుడు అది సాధారణ విషయం కాదు. ఇది నీ జీవితంలో మార్పు వస్తుందనే సంకేతం. నిన్ను మేల్కొల్పటానికి, నీ దారిలో నడపటానికి, నీ కోసం సిద్ధంగా ఉన్న కొత్త శక్తిని స్వీకరించటానికి పిలుస్తున్నాడు. కానీ గుర్తుంచుకో బిడ్డ, సాయి కేవలం సంకేతాలను మాత్రమే ఇస్తాడు, పని నువ్వు చెయ్యాలి. సాయి నీ కోసం ఒక సంకేతం పంపాడు, అందరూ నీ వైపు చాలా ఆకర్షితులు అవుతున్నారు అని చెప్తున్నాడు. ఈ సమయంలో నీ శక్తి, నీ వ్యక్తిత్వం, నీ ఆశ మంత్రముగ్ధంగా మారాయని తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. అందరూ నీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఇది కేవలం వ్యక్తులు మాత్రమే కాదు, పరిస్థితులు, అవకాశాలు, సంతోషాలు, ఆనందాలు ఇవన్నీ కూడా నీ వైపు పరిగెత్తుకొస్తున్నాయి. ఒక అయస్కాంతం ఇనుప రేణువుని ఆకర్షించినట్టు నువ్వు సాయిలోని ప్రతి శుభతత్వాన్ని నీ వైపు ఆకర్షిస్తున్నావు. నీ లోపల ఒక రకమైన వెలుగు జన్మించింది. అది కనిపించదు, కానీ అనుభవించబడతావు. ప్రజలు నిన్ను చూడగానే సహజంగా నీ వైపు ఆకర్షితులుగా మారిపోతారు. వారి మనసు నీ వద్ద కొన్ని సంవత్సరాలుగా వెతుకుతున్న సమాధానం దొరికినట్టు అనిపిస్తుంది. ఈ ఆకర్షణ కేవలం బాహ్యమైనది కాదు బిడ్డ, ఆత్మస్థాయిలో జరుగుతోంది. నీ ఆత్మ తరంగాలు ఇప్పుడు అంత ఉన్నతంగా, స్వచ్ఛంగా మారిపోతున్నాయి. ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు శాంతి, ప్రేమ, ఆప్యాయత అనుభవిస్తారు. సాయి నీతో చెప్తున్నాడు, నువ్వు నీ జీవితంలో చూసిన పోరాటాలు, సహించిన బాధలు, అడిగిన ప్రశ్నలు ఇవన్నీ వృధా కాలేదు బిడ్డ. అవన్నీ కలిసి నిన్ను ఈరోజు ఒక ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దా. ఇప్పుడు నువ్వు ఆ దశలో చేరుకున్నావు. నీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి నీతో జోడించాలని కోరుకుంటున్నారు. బహుశా నువ్వు గమనించి ఉండొచ్చేమో, ఇటీవల రోజుల్లో ప్రజలు నిన్ను ఎక్కువగా గమనిస్తున్నారు. అది నీ మాటలైనా, నీ చిరునవ్వైనా, లేదా కేవలం నీ ఉనికైనా, నీ ప్రభావం ప్రతి ఒక్కరిపైన లోతుగా పడుతోంది. ఎటువంటి కారణం లేకుండా ప్రజలు నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. నీ మాటలు వినాలని, నీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నారు.
ఇది నీ శక్తి ఇప్పుడు గతంలో కంటే ఎన్నో రెట్లు శక్తివంతంగా మారిందని సంకేతం బిడ్డ. నీ కోసం నీ సాయి యొక్క ఈ సందేశం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఆకర్షణ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించటం వరకు సీమితం కాలేదు. ఇది నీ జీవితంలోని ప్రతి రంగాన్ని తాకబోతోంది, ప్రతి విషయాన్ని తాకబోతోంది. దీని అర్థం ఏంటంటే డబ్బు కూడా నీ వైపు దూసుకు వస్తోంది, ఆకర్షిస్తోంది. సంబంధాల్లో మెరుగుదల జరగబోతోంది. అవకాశాలు నీ ముందుకు నిలబడబోతున్నాయి. అదృష్టం కూడా నీ పక్షంలో పనిచేస్తుంది. శక్తి ప్రవాహం ఇంత బలంగా ఉన్నప్పుడు విశ్వంలోని అన్ని తలుపులు ఒకేసారి తెరుచుకోవటం ప్రారంభిస్తాయి. నీ చుట్టూ ఉన్న వ్యక్తులు నిన్ను చూసి నీ వద్ద ఏదో ప్రత్యేకమైనది ఉందని అనుభవిస్తారు. అది వారి వద్ద లేదు అని కూడా అనుకుంటారు. ఇది ఆంతరిక శాంతి, ఆత్మవిశ్వాసం, ప్రేమ యొక్క ఖజానా. అందుకే వారంతా నీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. నువ్వు ఈ సమయాన్ని ఒక వరంగా అర్థం చేసుకో. ఈ ఆకర్షణని సరైన రీతిలో ఉపయోగించుకో. నీ సానుకూల ఆలోచనలతో, నీ మంచి ఉద్దేశాలతో, నీ దయా గుణంతో శక్తిని మరింత బలోపేతం చెయ్యి. సాయి అంటున్నాడు, నువ్వు గతంలో ఎన్నోసార్లు ఓడిపోయినట్టు అనిపించినా ఇప్పుడు ఓడిపోవాల్సిన అవసరం లేదు బిడ్డ. ఇప్పుడు నువ్వు కేవలం విజృంభించాలి. ఒక పుష్పం పూర్తిగా వికసించినప్పుడు అందరూ దానివైపు ఆకర్షితులు అవుతారు. నువ్వు ఇప్పుడు అలాంటి ఒక వికసన దశలో ఉన్నావు. నీ ఉనికి ప్రజలకు ప్రేరణగా మారబోతోంది. నీ ఆత్మ తరంగాలు ఇప్పుడు ఉన్నతంగా మారుతాయి. అవి ఇప్పుడు ఇతరుల ఆత్మలను కూడా జాగృతం చేస్తాయి. నీ దగ్గరకు వచ్చే ఎవరైనా కేవలం నీ మాటలను వినటం కాదు, నీ శక్తిని అనుభవిస్తారు. వారికి అది అనిపిస్తుంది. వారు తమ గమ్యం వైపు ఒక అడుగు ముందుకు వేశారని, అందుకే అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతున్నారని సాయి నీకు ఇంకా ఎలా చెప్తున్నాడు బిడ్డ. ఇప్పుడు నీ జీవితంలో అలాంటి వ్యక్తులు రాబోతున్నారు. వారు నీ ప్రయాణంలో నీ సహచరులుగా ఉంటారు. ఈ వ్యక్తులు నీ శక్తితో సరిపోయే వారే అవుతారు. వారు నీతో కలిసి కొత్త కథలను రచిస్తారు. నీ జీవితంలో సంతోషాలు, అవకాశాలను తీసుకువస్తారు. నీకు ఇప్పుడు ఏ కొరత ఉండదు. నువ్వు కోరుకున్న ప్రతిదీ క్రమంగా నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసంతో ఉండటం, ఆ ప్రవాహంలో స్థిరంగా ఉండటం. నువ్వు ఎప్పుడైనా అనుకుంటే ప్రజలు నీ వైపు ఆకర్షితులు అవుతున్నారని దీన్ని తేలిగ్గా తీసుకోకు. ఇది సాయి నుండి స్పష్టమైన సంకేతం. నీ సమయం ఇప్పుడు వచ్చిందని నువ్వు అర్థం చేసుకో. నువ్వు సముద్ర తీరాన నిలబడి ఉన్నావు. అలలు వచ్చినప్పుడు అవి తీరాన్ని తమతో పాటు కరిగించుకుంటాయి. అలాగే నువ్వు నీ జీవితంలో అవకాశాలు, ఆశీర్వాదాల అలలు నిరంతరం నీ వైపుకు సాగుతున్నాయి, తీరం వైపు వస్తున్నాయి. ఈ అలలు నీ జీవితంలో నూతన శక్తిని, నూతన అవకాశాలను, నూతన ఆశీర్వాదాలను తీసుకువస్తున్నాయి. ఈ క్షణంలో నువ్వు ఒక అద్భుతమైన దశలో ఉన్నావు. ఇక్కడ ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా మారిపోతున్నాయి. సాయి నీతో చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు ఆ శక్తివంతమైన స్థితిలో ఉన్నావు. ఇక్కడ నీ ఆశలు, కోరికలు ఒక్కొక్కటి కూడా సాకారం అవుతాయి. నువ్వు చేయాల్సింది ఈ ప్రవాహంలో స్థిరంగా ఉండటమే, నీ విశ్వాసాన్ని కాపాడుకోవటమే. అంతేకాదు సాయి ఇచ్చే సంకేతాలను గుర్తించటం. నువ్వు గమనించి ఉండొచ్చు, ఇటీవల రోజుల్లో నీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారుతోంది. గతంలో నీకు ఆశ్చర్యాన్ని కలిగించిన పరిస్థితులు ఇప్పుడు క్రమంగా మెరుగవుతున్నాయి. నువ్వు ఎప్పుడూ కోరుకుంటున్న శాంతి, సంతోషం, విజయం ఇవన్నీ ఇప్పుడు నీ వైపు వస్తున్నాయి. సాయి నీకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాడు బిడ్డ. నువ్వు ఎన్నుకోబడ్డావు, నువ్వు సెలెక్ట్ చేయబడ్డావు, ఎంచుకోబడ్డావు. ఈ సమయం ఇప్పుడు వచ్చిందని. అంతేకాదు ఇప్పుడు నువ్వు ఆ శక్తిని, ఆ అవకాశాలని, ఆ సంతోషాలని ప్రతి ఒక్క దాన్ని కూడా ఇప్పుడు నువ్వు స్వీకరించాలని నీ సాయి చెప్తున్నాడు. కాబట్టి సాయి నీకు సందేశాలను ఇస్తున్నాడు. అందుకొని నీ జీవితాన్ని నీ చేతులతో నువ్వే ఎలా కావాలో అలా రాసుకో బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన ఒక సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా శ్రీవేజన సఖిన భవంతు. ఓం సాయి.